అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అంటేనే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహభరితంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరాన్ని ముగించుకొని కొత్త సంవత్సరానికి అందరం ఘనంగా స్వాగతం పలుకుతాం. వివిధ రకాల పార్టీలు, కలయికలు, గెట్ టుగెదర్లు ఇవన్నీ జరుగుతాయి. ఆ ఒక్క రోజుతో కొత్త సంవత్సరం అన్న విషయాన్ని మర్చిపోతాం. మళ్ళీ రొటీన్ లైఫ్ మళ్ళీ కామన్గా గడుపుతాం. అలా కాకుండా మనము కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు ఏ విధంగా ఉండాలంటే అది మన జీవితాన్ని మార్చే విధంగా ఉండాలి. క్యాలెండర్ మారంగానే విందులు, వినోదాలు, పార్టీలే కాకుండా క్యాలెండర్ మారిన తర్వాత ఈ సంవత్సరం మనం చేయాల్సిన బాధ్యతను భుజాలపై వేసుకుంటేనే ముందుకు సాగగలం. అంటే జీవితంలో ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏ విధంగానైతే ఒక ప్లాన్ ప్రకారం పునాదులు తీసి ఏ విధంగానైతే ఇంటిని డిజైన్ చేసి ఇంటిని నిర్మిస్తామో మన జీవితానికి కూడా ఒక ప్రణాళిక ఉండాలి. మానవ జీవితం కాలంతో ముడిపడి ఉంటుంది. అందుకే పెద్దలు అంటారు గడిచిపోయిన కాలం తిరిగి రాదని. గడిచిపోయిన కాలం తిరిగి రాదు అంటే మనం ఎంతో కాలాన్ని, సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. అలా సమయం వృధా కాకుండా చక్కటి ప్రణాళికతోని ఈరోజు నేను ఈ కార్యక్రమం చేయాలి, ఈరోజు టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ ఈ విధంగా కంప్లీట్ చేయాలి. ఆటగాళ్ళం అయితే ఈ విధంగా మన ప్రణాళిక ఉండాలి. ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు ఎక్సర్సైజ్ ఇలా చేయాలి. ఉద్యోగస్తులు అయితే ఇన్ని గంటలకు లేచి నేను ఈ టైం కల్లా ఉద్యోగంలో డ్యూటీలో ఉండాలి, డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటి బాధ్యత ఈ విధంగా నిర్వర్తించాలి, ఈ సంవత్సరం ఇది చేయాలి, నెక్స్ట్ ఇయర్ అని ఇలా ఒక ప్రణాళికబద్ధంగా ఉంటే సమయం అన్నది వృధా కాదు. సమయం ఎంత అమూల్యమైందంటే చాలామంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. అయిపోయిందిరా, అలా ఓడిపోయినాంరా, ఒక్క నిమిషం ముందైతే అది దొరికేదిరా, కొంచెం లేట్ అయింది నాకంటే ముందు వచ్చి వాడు తీసుకుపోయిండు, ఒక్క మార్కు తక్కువ వచ్చింది నేను ఆ జాబ్ కొట్టలేకపోయినా, ఇంటర్వ్యూకు క్షణం ఆలస్యం అయితే లోపలికి రానివ్వలేదు లాంటి మాటలు ఎన్నో వింటూ ఉంటాం. అయినప్పటికీ మనం సమయానికి విలువ ఇవ్వం. ఎంతసేపు మన అమూల్యమైన సమయాన్ని మన కోసం కాకుండా మిత్రులతో గడిపి వాళ్ళ సమయాన్ని వృధా చేస్తాం. సినిమాలని 2-3 గంటలు థియేటర్లో కూర్చొని వేస్ట్ చేస్తూ ఉంటాం. మనము సమయాన్ని కాపాడుకోవాలి, సమయాన్ని వృధా చేయొద్దు, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని అనుకున్నప్పుడు గంటలు గంటలు కూర్చొని సినిమా థియేటర్లోనో ఇంకెక్కడనో సమయం అనేది వృధా చేయం. అంత సమయం మనకు చిక్కదు, అంత సమయం ఉండదు. దయచేసి ముఖ్యంగా నేను చెప్పేది రేపటి భవిష్యత్తు ఉన్న విద్యార్థులకు, యువకులకైతే వాళ్ళు వినాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇది ఫ్రెండ్స్, ముఖ్యంగా నూతన సంవత్సరం, నూతన కాలము, కొత్త టైంకి మనం స్వాగతం పలుకుతున్నాం. క్యాలెండర్ మారింది, మన జీవితం కూడా మారాలి. వృధా చేసిన సమయం తిరిగి రాదు కాబట్టి చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి అన్నదే నా యొక్క ఉద్దేశం. మనం మాట్లాడుతూ ఉంటే కోడిపుంజు కూత కూడా మీకు వినపడతా ఉండొచ్చు. అది కూడా టైం మెయింటైన్ చేస్తుంది. ఒక సమయానికే రోజు ఉదయాన్నే కోడి కూత కూస్తూ ఉంటుంది. కోడి కూత విని కూడా మేలుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దీన్ని బట్టి బాగా ఆలోచించండి. ఉత్సవాలు, సంబరాలు చేసి అంతటితోని వదిలిపెట్టకుండా నూతన సంవత్సరంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకోండి. నూతన సంవత్సరంలో ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగిపోతే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఉన్నత శిఖరాలు అంటే ఎక్కడికో పోయి కొండలు గుట్టలు ఎక్కడం కాదు. నువ్వు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషపడి నువ్వు ప్రయోజకుడు కావాలని అనుకున్నారు. ప్రయోజకుడు కావడం అంటే వ్యసనాలకు బానిసయ్యి చక్కగా బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరిగి బైకులు నడుపుకుంటూ ఉండటం కాదు. అది కాదు ప్రయోజకుడు అవ్వడం అంటే. అది కాదు ప్రయోజకుడు అవ్వడం అంటే. కన్న వాళ్ళను రేపటి రోజున వృద్ధాప్యంలో వాళ్ళకు బాసటగా, ఆసరగా నిలవడం, అలాగే మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మనవంతు సాయం చేయగల సామర్థ్యం కలిగి ఉండటమే ప్రయోజకుడు అవ్వడం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మిత్రులారా, మీరందరూ సమయాన్ని వృధా చేయకుండా చక్కటి ప్రణాళికతో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, సమయం ఎక్కడ వృధా అయిందంటే 2-3 ఫ్రెండ్స్ కలిసినప్పుడు సమయం వృధా అయింది. అలాగే ఏదన్నా విందులు, వినోదాలని, పార్టీలకు, పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు సమయం వృధా అయింది. ఒక చక్కటి ప్రణాళికతో వెళ్ళండి. మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు రిటర్న్ అవ్వడం గురించి కూడా ఆలోచించండి. ఏదైనా ఒక కార్యక్రమానికి బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ రిటర్న్ కూడా చక్కగా ప్లాన్ చేసుకొని వెంటనే తిరిగి వచ్చేయండి. ఎందుకంటే మీరు అక్కడే ఉంటే పిల్లల చదువులకు ఇబ్బంది, మీ చదువులకు ఇబ్బంది. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఇప్పుడే అనుకున్నాం కదా మనం, ఒక్క మార్కు, ఒక్క క్షణం ఆలస్యం అయితే అని. అంత వాల్యుబుల్ సమయం. ఎందుకంటే చేజారిపోయింది ఏది తిరిగి రాదు. అది సమయమే కానీ ఇంకేదైనా కానీ బంధుమిత్రుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ మెయింటైన్ చేస్తూ, అందరినీ సమన్వయపరుస్తూ, అన్ని చోట్ల మన పార్టిసిపేషన్ ఉంటూ మీ జీవితానికి సంబంధించి ఆ యొక్క సమయాన్ని వృధా చేయొద్దనే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, ఈ సంవత్సరంలో
మీరు మీ కుటుంబాలు మీరు అనుకున్న లక్ష్యాలు మీరు ఏదైతే ఒక గమ్యం చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జీవితంలో ఒక్క క్షణం కూడా సమయం వృధా కాకుండా ప్రతి సెకండ్ కూడా మీ జీవిత ఉన్నత లక్ష్యాలను మిమ్మల్ని చేర్చేందుకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.